హలో ఫ్రెండ్స్. అంగన్వాడీ ఇంటర్వ్యూలో అడిగే ముఖ్యమైన టాపిక్ ఆరోగ్యలక్ష్మి. ఆరోగ్యలక్ష్మి మాతా శిశు సంరక్షణ మరియు పౌష్టికాహార పథకం లబ్ధిదారులు లబ్ధిదారులు వచ్చేసి గర్భిణీలు, బాలింతలు. ఒక పూట సంపూర్ణ భోజనం పెట్టాలి. నెలకు 25 రోజులు వేడి భోజనం, ప్రతిరోజు పాలు, 200 మిల్లీలీటర్ల పాలు, ప్రతిరోజు ఉడికించిన గుడ్డు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అంగన్వాడీ కేంద్రంలోనే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బాలింతలు. 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు ప్రతి నెల 2.5 కిలో బాలామృతం ప్యాకెట్, నెలకు 16 గుడ్లు ప్రొవైడ్ చేస్తారు. 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలకు ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలోనే అన్నము, పప్పు, కూరగాయలతో కూడిన భోజనం, నెలకు ప్రతిరోజు ఒక ఉడికించిన గుడ్డు, ఐసిడిఎస్ ప్రకారం అదనపు పోషకాలు, పాలు అలాంటివి మళ్ళీ ప్రొవైడ్ చేస్తారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి రక్తహీనత, పోషకాహార లోపం నివారణ, తక్కువ బరువుతో పుట్టే బిడ్డలకు నివారణ, అంటే తక్కువ బరువుతో పుట్టిన బిడ్డలను నివారించడం, మాతా శిశువు మరణాల రేట్లు తగ్గించుకోవడం, అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలను పెంచి వారి బరువు, ఆరోగ్య పరీక్షలు అంగన్వాడీలోనే ప్రొవైడ్ చేయడము. టాపిక్ మీద ఇంటర్వ్యూలో అడిగే 2 క్వశ్చన్స్ చూద్దాం మనం. దాంట్లో ఒకటి వచ్చేసి ఆహారానికి సంబంధించింది. సంపూర్ణ భోజనం పెట్టేటప్పుడు ఏమేమి ప్రొవైడ్ చేస్తారని అడగొచ్చు. దానికి మనం 25 రోజులు వేడి భోజనం, ప్రతిరోజు గుడ్డు, ప్రతిరోజు పాలు, 200 మిల్లీలీటర్ల పాలని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అడుగుతారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి రక్తహీనత, తక్కువ బరువుతో పుట్టడం, మాతా శిశు మరణాలు తగ్గించడం, అంగన్వాడీ పిల్లలను పెంచడం, వాళ్ళ ఆరోగ్య పరీక్షలు చూసుకోవడం వంటివి మనం సమాధానం ఇవ్వచ్చు. ఆంధ్రాగా ఉన్నప్పుడు ఈ పథకం పేరు ఇందిరమ్మ అమృతహస్తంగా పిలువబడేది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఆరోగ్యలక్ష్మిగా దీన్ని మాడిఫై చేయడం జరిగింది. ఇట్లా ఈ క్వశ్చన్ కూడా అడగొచ్చు ఇంటర్వ్యూలో. ఈ టాపిక్ మీద మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే పాలు 200 ml పాలు, రోజుకొక గుడ్డు, బాలామృతం 2.5 kgs అని గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అంగన్వాడీ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.